వికారుద్దీన్ అసలు పేరు వికార్ అహ్మద్. అందరికీ తెలిసిన పేరు అలీభాయ్. స్వస్థలం హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట్. బాల్యం నుంచే మత సంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్నాడు. దర్స్గా జిహాదే షహదత్ సంస్థలో శిక్షణ పొందిన తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ముసరంబాగ్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాది బిలాల్ను ఆదర్శంగా తీసుకున్నాడు. మే 18, 2007లో మక్కా బ్లాస్ట్ జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బంగ్లాదేశ్, ఖతర్, ఓమన్, దుబాయ్లో ఉగ్రవాదంపై శిక్షణ పొందాడు. 2007 మే 18న మక్కా బ్లాస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నాడు వికారుద్దీన్. 2008 మే 18న సంతోష్ నగర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయాడు. 2009 మే 18న ఫలక్నామాలో డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ సంఘటనలో బాలస్వామి అనే హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. జైల్లో ఉన్నా సరే వికారుద్దీన్ ఆగడాలు ఆగేవి కాదు. చెర్లపల్లి జైల్లో వికారుద్దీన్ ని కంట్రోల్ చేయలేక కొన్నాళ్ల కింద వరంగల్ పంపించారు పోలీసులు. అయితే అక్కడ కూడా జైల్లో డ్యూటీ చేస్తున్న పోలీసులను వికార్ బెదిరిస్తున్నాడని తెలిసింది. జైలు సిబ్బందిని వ్యక్తిగతంగా బెదిరింపులకు గురి చేస్తుండటంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. దీనిపై సిసిఎస్ పోలీసులు ఆరా తీసి వికారుద్దీన్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వికారుద్దీన్ ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. వరంగల్ సెంట్రల్ జైల్లోని వికారుద్దీన్ ను ఉంచినా అక్కడ కూడా ఎప్పటికప్పుడు జైలు సిబ్బందిని ఈ తీవ్రవాది బెదిరింపులకు గురి చేసేవాడు.